నిన్న గజ్వెల్ ఎమ్మెల్యే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ గుండాలు అధికార పదంతో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టాలి అని చెప్పేసి అది వాళ్ళు కాంగ్రెస్ గుండాలను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలను తయారు చేసి పోలీసులను కూడా ప్రైవేట్ సైన్యంలా వాళ్ళ వెనకాల ఈ రౌడీ మూకలకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు వెళ్ళి ఆ క్యాంపు కార్యాలయాన్ని అద్దాలను అన్ని ధ్వంసం చేసి కావాలని చెప్పేసి అక్కడ ఆ ఫోటో పెట్టి అక్కడ విధ్వంసం సృష్టించడాన్ని పూర్తిగా కూడా జైత్యాల్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలన అని చెప్పే ఈ రేవంత్ను ఇవాళ ఇది రౌడీల రాజ్యం అని చెప్పేసి ఇది చెప్పకనే చెప్తా ఉన్నాడు. మొన్న అసెంబ్లీ సాక్షిగా కూడా ఒక ఎమ్మెల్యేని లేపి మాకు కూడా ఉన్నాడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని చెప్తే అసలు నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి ఇలా ప్రజలందరూ మీ కాంగ్రెస్ కార్యకర్తలను గుండాల్లాగా తయారు కానీ ఈ హామీలను ఒక పక్క అమలు చేయకుండా ఈ విధంగా మీరు పాలన నడిపిస్తూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ యొక్క పిట్ట బెదిరింపులకు మీ దాడులకు ఈ కాంగ్రెస్ సన్నాసులు చేసినటువంటి దాడులకు ఎవరు భయపడరు ఇక్కడ. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాడు. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనంలో కేసీఆర్ కావాలి అని అంటారు. చరిత్రను మలుపుతా అన్నా కూడా మలపలేని చరిత్ర కేసీఆర్. అటువంటి నాయకుడిని అస్తమానం తిట్టుకుంటూ పబ్బం గడుపుతా ఉన్నావు నువ్వు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంటే ఈ కాంగ్రెస్ సన్నాసులను ఎందుకు క్యాంపు కార్యాలయానికి పంపించి ఆ ఫోటోను పెడుతుందంటే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న సంగతి ఆ పక్కకున్నటువంటి మంత్రులే మర్చిపోతారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మర్చిపోతూ ఉన్నాడు. ఇంకా పక్కకున్నటువంటి ఇంకో మంత్రి కూడా చాలా సందర్భాల్లో మర్చిపోతున్నారు. ఎక్కడికన్నా ప్రైవేట్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా డయాస్ మీదకి పిలిచేటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎవరు గుర్తిస్తలేరు. కాబట్టి ఈయన గోసంతా ఈ రేవంత్ రెడ్డి బాధ అంతా కూడా నా ఫోటో పెట్టుకొని నా ఫోటోను వేలాడదీయండి అని చెప్పేసి బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. కానీ కేసీఆర్ అట్లా కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఇక 10 సంవత్సరాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు. నీ ఫోటో వేలాడ తీసుకోవడానికి నేను ముఖ్యమంత్రి అని తెలుపుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నావు చూసినావు. అది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. యావత్ తెలంగాణ సమాజం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసినటువంటి ఈ చిల్లర దాడులు, ఈ కాంగ్రెస్ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి పోలీసులను కాపలా పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ పోలీసులే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఒక రక్షణ లేదు అని అంటే మన రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నట్ట లేనట్ట, సామాన్యుడి పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, మళ్ళీ రేపు పోవచ్చు, కానీ ముమ్మాటికి ఇది మంచి పద్ధతి కాదు. కేవలం ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. దీంతో ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని మాత్రమే ఏదో ఒక దాడి చేసుడు, మళ్ళా పథకాల గురించి ప్రజలు ఎక్కడ అడుగుతారని చెప్పేసి ఒక దాడి చేసి దాన్ని అల్లకల్లోలం చేసి దృష్టి మరల్చే విధంగా చేస్తున్నావు. ఈ చిల్లర ప్రయత్నాలు కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ చిల్లర సన్నాసులు మానుకోవాలి. ఖబర్దార్ కేసీఆర్ గారి జోలికి వస్తే ఎక్కడ కూడా 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి సంఘటనలు గిట్ట పునరావృతం అయితే తప్పకుండా మిమ్మల్ని క్షమించాం. మాకు కూడా మీ మీద దాడి చేసేటువంటి కార్యకర్తలు ఉన్నా కూడా చెయ్యం. మేము సంస్కారవంతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులం. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ సైనికులుగా పనిచేస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం
గతంలో ప్రజల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఇవాళ కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల గొంతుకై మీ హామీలు ఇచ్చే వరకు కూడా మరి గల్లబట్టి అడిగే విధంగా మేము పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ కేసీఆర్ గారి సైనికులు ఆ విధంగా పనిచేస్తాం. కానీ ఈ చిల్లర ప్రయత్నాలు, ఒకళ్ళని పోయి ఇంటి మీదకి పోయి దాడి చేసుడు, ఇంకొకళ్ళని కొట్టుడు, ఈ గుండాగిరితనం కేసీఆర్ గారు నేర్పలేదు. రేవంత్ను థూ అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నావు. ఆ హామీలను పక్కకు పెట్టినావు. ఇవాళ ఏమున్నా కూడా ఈ గుండాగిరి రాజ్యం చేస్తున్నావు. ఇది మంచిది కాదు, ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.